బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా ఆడింది బజ్బాల్ గేమ్ కాదని గంబాల్ అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ప్రతిబింబించేలా భారత అటాకింగ్ గేమ్ కు గంబాల్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం గంబాల్ అనే పదం నెట్టింట ట్రెండింగ్ గా మారింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఫలితమే అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్ లో రోహిత్ సేన ధనాధనాటతో విజయాన్ని అందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ లో 2.5 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అయినా భారత్ దూకుడుగా ఆడి ఫలితాన్ని రాబట్టింది. ఇక టెస్టు క్రికెట్ లో దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ ప్రపంచానికి బజ్బాల్ అనే పదాన్ని పరిచయం చేసింది. ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ముద్దు పేరు బజ్ నుంచి ఈ పదం వచ్చింది. అయితే బజ్బాల్ కు అడ్వాన్స్డ్ వర్షనేనా అన్నట్టుగా బంగ్లాతో రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడింది. దాంతో నెటిజన్స్ ఈ అప్రోచ్ కు గంబాల్ అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ పదం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. విజయానంతరం అశ్విన్ కూడా తమ అటాకింగ్ గేమ్ బజ్బాల్ కాదని గంబాల్ అని స్పష్టం చేయడంతో ఆ పదానికి మరింత ప్రాధాన్యం లభించింది. ఇక గంబాల్ కు సంబంధించిన కొన్ని పోస్టులను చూశానని కూడా అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా 95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ విఫలమైన యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నించి యశస్వి జైస్వాల్ అవుట్ అవగా రిషబ్ పంత్ సాయంతో విరాట్ కోహ్లీ భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.